ఈ మధ్యనే రీసెంట్గా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు గ్రామీణ నీటిపారుదల అలాగే గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖలను కూడా ఆయన చేపట్టారు. సో దానికి సంబంధించి ఆయన దృష్టిలో కొన్ని అంశాలు ఉంచాలనేటటువంటి ఉద్దేశంతో D5 అయితే కొన్ని విషయాలు తెలియజేస్తుంది. అదేంటంటే బెండపూడి అలాగే కొమనాపల్లి ఈ రెండు గ్రామాల్లో విపరీతంగా డైరియా అయితే వ్యాప్తి చెందింది. దీనికి సంబంధించినటువంటి కారణాలు నీటి కాలుష్యము అని చెప్పేసి అయితే అంటున్నారు. దీనికి నీటి కాలుష్యం ఎందువల్ల అంటే ఆల్రెడీ కొమనాపల్లిలో దాదాపుగా 100 మంది పైన డైరియా బారిన పడి డెత్లు అంటే మరణాలు కూడా సంభవించాయి. ఇక్కడ ఉన్నటువంటి బెండపూడిలో కూడా ఇక్కడ మన వెనకాల కనబడుతున్నటువంటి ఆ నుయ్యి ఏదైతే ఉందో అదే ఈ నీటి కాలుష్యానికి కారణం అని గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి దీనిపైన ఐరన్ డోమ్ తోటి సీల్ అయితే వేశారు. ఇక్కడ నీటిని తాగొద్దు అని అయితే బోర్డులు అయితే పెట్టారు. అసలు ఇందులో జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, నిజంగా డైరియా ఉందా అంటే అక్కడ ఉండేటటువంటి కొంతమంది అధికారులు వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ ఒక ఫెస్టివల్ జరిగింది, ఆ ఫెస్టివల్లో ఫుడ్ తీసుకున్నారు, ఆ నాన్ వెజ్ తినడం వల్ల వచ్చినటువంటి ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరుగుతుంది తప్ప ఈ నీటి కాలుష్యానికి దీనికి సంబంధం లేదు అని కొంతమంది అధికారులు అయితే అంటున్నారు. ఇందులో వాస్తవాలేంటి నిజాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఆ D5 టీమ్ అటు బెండపూడి కొమనాపల్లి వచ్చాం. సో ఒకసారి ఆ విషయాలు మనం కూడా తెలుసుకుందాం. ఈ డైరియా దేనివల్ల వచ్చింది అనేటటువంటిది చెప్పడానికి మనతో స్థానికులు ఒకళ్ళు ఉన్నారు. సార్ అసలు అంటే ఇక్కడైతే వచ్చింది అది వాటర్ కంటామినేషన్ అంటే నీటి కాలుష్యం వల్ల వచ్చిందని కొంతమంది అంటున్నారు. లేదు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఫంక్షన్ చేసుకున్నారు, అందులో నాన్ వెజ్ బాగా తినడం వల్ల కడుపులు పాడైపోయి దానివల్ల డైరియా వచ్చిందని అంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు వాళ్ళు అయితే చెప్పారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? కొమనాపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ అయితే మాత్రం అది వాస్తవం అండి. అక్కడికి మన వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు కాబట్టి అక్కడ వాటర్ తీసుకోవడం వల్ల అది ఇక్కడ మన బెండపూడిలో కూడా అది రావడం జరిగింది. ఆ విధంగా కొమనాపల్లి బెండపూడిలో మాత్రమే ఈ 2 కేసులు వచ్చాయి మన కాకినాడ జిల్లా మొత్తానికి. అంతే తప్ప ఇది ఫంక్షన్ వల్ల వచ్చింది కాదు, వాటర్ వల్ల వచ్చింది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇక్కడ 2 నూతులు కనబడుతున్నాయి అంటే దేని ఏం చేశారు వీళ్ళు వచ్చేసలండి? ఇక్కడ వాటర్ టెస్టింగ్ పంపించారండి. అదే మున్సిపాలిటీ వాటర్, ఈ నూతులో వాటర్ మొత్తం ఓవర్ హెడ్ ట్యాంక్లోది, నెక్స్ట్ చెరువులో కాలువలో మన పైప్ లైన్ అండర్ పైప్ లైన్ కూడా మొత్తం అంతా తీసుకెళ్ళి శాంపుల్ పంపించారు. పంపిస్తే కొంచెం ఆ నూతిలో ఉన్న వాటర్ కొంచెం తేడా వచ్చిందని అన్నారు. సో దానివల్ల దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. నిన్న వచ్చి దీన్ని కూడా బ్లీచింగ్ వేసి ఒక 5 రోజుల పాటు వాడొద్దని పంచాయతీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఫుడ్ వల్ల అయితే కాదు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీకు మామూలు మున్సిపల్ ట్యాప్ వస్తుందండి, వస్తుంది కదా, సో ఆ పైప్ లైన్లు కూడా పగిలేయండి. సో దానివల్ల కూడా పగిలేయి అక్కడ వాటర్ తీసుకున్నారు, శాంపుల్ పంపించారు. శాంపుల్ తేడాగా వచ్చిందని మన పంచాయతీ ఆపరేటర్, వాటర్ పంప్ ఆపరేటర్ ఉన్నారు, ఆయన చెప్పారు. సో ఎక్కడి నుంచి అయితే నీటి కాలుష్యం వల్ల నీరు కలుషితం అవడం వల్ల డైరియా వ్యాప్తి చెందింది అని భావిస్తున్నారు పంచాయతీ అధికారులు. ఆ యొక్క నూతులు అయితే ఇవే, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఈ వెనకాల చెరువు ఉంది కదా, చెరువుకు అనుసంధానించి ఇక్కడైతే నుయ్యి కనబడుతుంది. దీనికి పైన ఐరన్ తోటి అయితే ఒక గ్రిల్ లాగా అయితే వేశారు. బయట రాశారు ఈ నూతులో నీటిని మంచినీటి కోసం అయితే వినియోగించొద్దు అని అయితే అధికారులు అయితే రాసి ఉంచారు. కాకపోతే కారణాలు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే మాకు ఎప్పటి నుంచో చాలా కాలంగా ఈ నూతికి సంబంధించినటువంటి నీళ్ళే మేము వాడుతున్నాం, మేము తాగుతున్నాం, మాకైతే ఏమీ రాలేదు, అందుకనే దీన్ని వినియోగిస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే ఈ పైప్ లైన్ల ద్వారా నీటి సప్లై ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ ఈ దగ్గర ఉన్నటువంటి కాలువల్లోంచి అయితే వెళ్తుంది. సో అక్కడ లోపల పగుళ్ళు ఉండడం వల్ల ఈ కాలువలో ఉండేటటువంటి మురికి నీరు కూడా మంచినీటిలో కలిసి వాళ్ళు తాగడం వల్ల కూడా వచ్చింది అని అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. ఏమంటే ఇక్కడ ఏంటి డయేరియా ఏదో వచ్చింది, విరోచనలు అయ్యి అవుతున్నాయి అంటున్నారు, నిజమా? 70% వరకు అవుతున్నాయి. అంటే ఎందువల్ల అంటారు? ఇది డ్రైనేజ్ నీరు ప్రాబ్లం, తర్వాత ఈ కెమికల్ గట్టా శాండల్గా బయట నుంచి వస్తున్నాయి కదా, వారు ఈ ఆయిల్ ఫుడ్లు అవి తినేసి కొద్ది వేస్ట్గా పారిపోతున్నారు. దానివల్ల అనుకుంటున్నారు కొంతమంది ఏదో కలర్ వచ్చింది అన్నమో కొంతమంది అంటున్నారు. పిల్లలను కూడా స్కూల్ కూడా మానిపించేసాను 2 రోజుల పట్టి నుంచి. అది ఏ వాటర్ తాగేస్తారో ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ జరుగుతుంది, బయట ఫుడ్ కూడా తింటారు. అది ఏదైనా ఉంటే ఇంట్లో ఫుడ్ వరకే. బెండపూడిలో డయేరియా కేసులు ఏమైనా అసలు నమోదయ్యా ఉన్నాయి? అసలు నమోదైతే అయ్యాయండి. అంటే పర్టికులర్ నెంబర్ అయితే నేను చెప్పలేను. ఒక 3 డేస్ నుంచి నైట్ కూడా వర్క్ చేస్తున్నారని మాకు తెలిసిన నర్సులు కూడా చెప్పారండి. ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు 4 రోజులు బట్టి మాకు వాటర్ కూడా ఇవ్వట్లేదండి మామూలు ట్యాంక్ నుంచి. కారణం ఏంటంటే ఒక ఆశా వర్కర్ని అడిగితే ఇలా కొమనాపల్లి ట్యాంక్లో కోతి ఏదో పడిపోయింది, ఆ ట్యాంకులు క్లీన్ చేసే వరకు వాటర్ ఆపేసాం,
డైలేరియా ఫామ్ అయింది, మాకు సాధ్యమైనంత వరకు ఇక్కడ చేస్తున్నాం, మిగిలినవి అంటే తుని కాకినాడ పంపుతున్నాం అని చెప్పారండి. అలాగే హెచ్డిఓ గారు గట్ట ఇక్కడ కార్లు వేసుకుని 2 రోజుల క్రితం రావడం నేను చూశాను. వేరే ఊరి నుంచి మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి మొత్తం అన్ని క్లీన్ చేశారు. ఈవేళ నిన్న కూడా నర్సులు వచ్చారండి, వేరే ఊరు మా ఊరు సిబ్బంది సరిపోక వేరే ఊరి సిబ్బంది ఆశా వర్కర్లు వచ్చి చేస్తున్నారండి నైట్ కూడా. సో ఈ బెండపూడికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే డయేరియా వ్యాప్తి చెందినటువంటి వాటి మీద టోటల్ సమగ్రమైన సమాచారం తెలుసుకోవడానికి మనం బెండపూడికి సంబంధించినటువంటి పంచాయతీ ఆఫీస్కి వచ్చి అక్కడ సెక్రటరీ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి అసలు జరిగినటువంటి ఈ పరిస్థితులకి కారణం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంటి అంటే ఈ డయేరియా అని చెప్పేసి అంటున్నారు, అంటే నిజంగా ఈ జరిగినటువంటి ఏదైతే ఉందో ఈ సంఘటన అంటే నీరు అక్కడ ఉండేటువంటి వాటర్ రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల జరిగిందా, లేదా మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ 2 బావులు ఉన్నాయండి, చేతు బావులు. వాటికి సంబంధించి రిపోర్ట్స్ సరిగా లేవు, దాంట్లో బ్లాక్స్ వచ్చాయని చెప్పేసి మెడికల్ వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే ఆ సోర్సెస్ సంబంధించి వాటర్ ట్యాంకుల ద్వారా బావుల ద్వారా నోటీస్ బోర్డులు పెట్టేసి అవి స్టాప్ చేయడం జరిగింది. అలాగే బావుల పైన ఐరన్ మెస్తో పూర్తిగా కవర్ చేసాం. అందులో వాటర్ ఎవరూ తీసుకెళ్లకుండా పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. అలాగే గ్రామంలో ఉన్న ప్రతి వాటర్ సోర్సెస్ ఏదైతే పీడబ్ల్యూ స్కీము, సిపిడబ్ల్యూ స్కీము, అలాగే వెల్స్ ఉన్నాయో ఈ అన్నిటికి క్లోరినేషను అదే ఫస్ట్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయించడం జరిగింది. అలాగే క్లోరినేషన్ చేయిస్తున్నాం. మరి ఎక్కడ ఎక్కువ ఈ కేసులు అయితే మాకు మరి రిపోర్ట్ అయ్యాయో ఆ ఏరియాలో ఇమీడియట్గా పైప్ లైన్ అన్నది ఆఫ్ చేసి ఆ ఏరియాకి వాటర్ ట్యాంకుల ద్వారా మేము వాటర్ సరఫరా అన్నది చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇంకా మరి పారిశుద్ధ్య పనులు విస్తృతంగా చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మరి ఆ ఏరియాల్లో బ్లీచింగ్ చేయించడం, అలాగే చెత్త ఏమీ లేకుండా ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా డంప్ చేయించడం, మరి శానిటేషన్ పనులు విపరీతంగా మరి బయట వేరే స్టాఫ్ని కూడా ఎంగేజ్ చేసుకుని సచివాలయ స్టాఫ్తో కలుపుకుని డ్యూటీలు వేసి శానిటేషను వాటర్ సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రస్తుతం సిచ్యువేషన్ చాలా అదుపులో ఉంది. ఫస్ట్ మాకు 18 కేసులు రిపోర్ట్ అయ్యాయి ఫస్ట్ రోజు, దాని తర్వాత రోజుకి 4 కేసులు రిపోర్ట్ అయ్యాయి, నిన్న అయితే 3 కేసులే రిపోర్ట్ అయ్యాయి. కాబట్టి ఇది తగ్గుతూ ఉంది. నెక్స్ట్ ఇది మరి డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఇది అంత సీరియస్గా లేదని చెప్పి తెలియజేయడం జరిగింది. కారణం ఏమై ఉంటుందని చెప్పి అన్నారు, అంటే రీజన్ అది ఇంకా రిపోర్ట్స్ రాలేదండి, వాటర్ టెస్టింగ్కి వెళ్ళాయి కాబట్టి రిపోర్ట్స్ వచ్చాక దాని మీద మరో క్లారిటీ వస్తుంది. అన్ని సోర్సెస్ సంబంధించి ఆర్ఓ వాటరు, అలాగే సిపిడబ్ల్యూస్ వాటరు, బావు వాటరు, అన్ని రకాల సోర్సెస్ మేము ల్యాబ్కి టెస్టింగ్ సంబంధించి పంపడం జరిగింది. ఆ రిపోర్ట్స్ వస్తాయి. అలాగే మరి అంతకుముందు కూడా ఇక్కడ ఫంక్షన్లు జరిగాయని చెప్తూ ఉన్నారు, దీనికి రావడానికి ముందు 2 రోజులు వాటికి సంబంధించి ఏమైనా ఫుడ్ సంబంధించి ఏమైనా పాయిజన్ అయిందా, ఇవన్నీ మరి రిపోర్ట్ వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుందండి. సో చాలామంది ఈ డైరీ ఏదైతే ఉందో దాని బారిన పడి కొంతమంది అయితే ఇక్కడ ఈ హెల్త్ సెంటర్లో అయితే జాయిన్ అయ్యారు. దానికి సంబంధించి హెల్త్ ఆఫీసర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడని అడిగి అసలు కారణం ఏమై ఉంటుంది, అంటే ఫుడ్డా లేకపోతే వాటరా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి పేషెంట్ల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. అసలు అంటే వచ్చినటువంటి ఈ పేషెంట్లు పరిస్థితి ఏంటి, అసలు ఏ కారణం మీకు కనబడింది? ఇది మేము ఇక్కడ డైరియా కేసెస్ నిమిత్తము క్యాంప్ పెట్టామండి. సో డోర్ టు డోర్ కూడా 5 టీములని పంపించాము, ఏఎన్ఎంస్ ఆశాస్ అందరినీ కలిపి. సో వీళ్ళు ఆ సర్వే భాగంలో మేము ఎవరికైనా 1-2 డైరియా ఎపిసోడ్స్ అన్నా వాళ్ళని ఇక్కడికి మొబిలైజ్ చేస్తున్నాం. ఈ క్యాంప్లో మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరైతే బాగా ఎక్కువ డైరియా ఎపిసోడ్స్ కానీ ఉండి బాగా సిగ్గా ఉన్నారు అన్న వాళ్ళని మాత్రము మేము వెంటనే ఏహెచ్కి కానీ ఇటు కాకినాడ జీజీహెచ్కి కానీ తరలించడం జరుగుతుంది. ఉన్న వాళ్ళైతే కొంతమంది క్యాంప్లో భాగంగా వాళ్ళు వేరే రీజన్స్తో కూడా వచ్చి అడ్మిట్ అవుతున్నారు. ఇప్పుడున్న కేసెస్ అయితే మాత్రము మార్నింగ్ నుంచి 5 ఎపిసోడ్స్ ఆఫ్ డైరియా అయ్యాయి అన్నారు. ట్రీట్మెంట్ పెట్టాము. మోస్ట్లీ సోర్స్ అనేది మాత్రం మొన్న కనిపెట్టిందే వాటర్ సోర్స్. కానీ అప్పుడు తీసుకున్న దానివల్ల కొంతమందికి 2-3 రోజుల తర్వాత స్టార్ట్ అవడం అలా ఉంటుంది. కాబట్టి అలా 1-2 కేసులు వస్తున్నాయి తప్ప తీవ్రంగా ఒకే రోజు 10 కేసులు వచ్చేయడం అలాంటిది అయితే ఏమీ జరగట్లేదు. అంటే మేడం వాటర్ వల్ల లేకపోతే అంటే అంతకుముందు ఏదో ఫంక్షన్ ఏదో జరిగిందంటున్నారు, ఆ ఫెస్టివల్ వాటరే సోర్స్ అని ఐడెంటిఫై చేసాము. ఫంక్షన్ వల్ల ఏం కాదు. ఫంక్షన్ వల్ల అయితే తిన్న వాళ్ళందరికీ వస్తుంది. ఒక్క పేషెంట్ మాత్రమే ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాడు.
చెప్పాడు తప్ప మిగిలిన ఎవరూ రాలేదు మా దగ్గరికి. మేము ఫంక్షన్ అటెండ్ అయ్యి వాళ్ళందరి లిస్ట్ తీసుకున్నాము. మా ఎన్ఎం గారు ఇక్కడ వాళ్ళందరికీ కాల్స్ చేశాము. అందరూ బాగున్నారా లేదా, ఎవరికన్నా ఇదే కంప్లైంట్స్ ఉన్నాయేమో కూడా క్రాస్ చెక్ చేసుకున్నాం. సో ఎవరు ఆ కంప్లైంట్స్ చెప్పలేదు. ఒకే వాటర్ సోర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ కంప్లైంట్స్ చెప్పారు. వెంటనే మేము సచివాలయం అడ్మిన్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సెక్రటరీ గారు మొత్తము ట్యాంక్స్ క్లీన్ చేయించడం కానీ, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది పైప్ లైన్ ఐడెంటిఫై చేసుకోవటము, దాన్ని వెంటనే ఆపటము, ఆ ఏరియా వాళ్ళందరికీ వేరే ట్యాంక్స్తో రోజుకి 3 ట్యాంకులు చొప్పున 3 పూట్ల వాటర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అయితే ఈ వాటర్ వేరేది పంపించామో అప్పటి నుంచి కొత్త కేసెస్ అయితే మరీ ఎక్కువగా రాలేదు. మేము సర్వేలో ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని మొబిలైజ్ చేసుకున్న కేసెసే తప్ప కళ్ళు తిరిగి పడిపోవటం కానీ, బాగా ఎక్కువైపోయి నీరసించిపోవటం కానీ అలాంటి కేసెస్ అయితే ఏం లేదు. అలా ఎవరైనా 1-2 కేసెస్ వస్తే మాత్రం మేము వెంటనే అడ్మిట్ చేస్తాము. వెంటనే పైకి కూడా రిపోర్ట్ చేస్తాము ఆ కేసెస్ అన్నీ కూడా. సో క్రిటికల్ కండిషన్లో ఉన్న కేసులు అయితే ఏం లేదు. సో ఇప్పుడు మనం ఉన్నాము కొమనాపల్లి గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ అత్యధికంగా డయేరియా కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి కలిగినటువంటి కారణాలను అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళైతే అంటే కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేదు, కొన్ని దాచారు. సో దానికి సంబంధించి ఒకసారి గ్రామస్తులు ఏమనుకుంటున్నారో కూడా విందాం. దానికన్నా ముందు మాకు ఇక్కడ ఒకటి కనబడింది. యాక్చువల్గా ఏదైతే ఉందో అది వాటర్ కంటామినేషన్ వల్ల ఖచ్చితంగా వాళ్ళైతే చెప్తారు. ఈ వాటర్ కంటామినేషన్ కారణం ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఏదైతే ఉందో దాని ఎదురుగుండానే కనబడుతుంది. ఇక్కడ చూడండి, గొయ్యి తీశారు, దీంట్లో మురికి వాటర్ నిల్వ ఉంది, దోమలు అవి కూడా చూడొచ్చు. సో ఏదైతే వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది దాంట్లోంచే వెళ్తుంది యాక్చువల్గా. ఇది యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనకి ఊళ్ళో ఇంకొక స్థానికులు ఒకరైతే ఉన్నారు. సో అసలు ఏంటి ఈ వ్యాధికి సంబంధించి ఎంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు, ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంటి, అసలు ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిన ప్రయత్నం చేస్తారు. సార్ ఏంటి ఇప్పుడు మేము ఊళ్ళోకి వచ్చాము, పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎవరో ఒకళ్ళిద్దరు కనబడుతున్నారు తప్ప ఊరంతా నిర్మానుష్యంగా ఉంది, ఎవరు కనబడట్లేదు. ఏంటి కారణం ఏంటి అసలు? భయపడి వెనక జంకిపోతుంది సార్. ఈదులని రోడ్లను తిరుగుతుంది సార్. అలా తర్వాత వాళ్ళంతా కొంతమంది హాస్పిటల్లో ఉండిపోరు సార్, కొంతమంది ఇలా చేరారండి. కొన్ని కుటుంబాలు బయటకు వెళ్ళిపోయండి. అవి బయటకు వెళ్ళిన దాని మీద వాటర్ సప్లై చేస్తున్నారండి. భగవంతు దేవాలు ఫస్ట్ ఒక అమ్మాయి పోయింది. తర్వాత నిన్న కూడా హాస్పిటల్లో ఒక అతను కాలం చేసాడండి నిన్న కూడా. ఇంకా అది జ్ఞానం ఏముందంటే ఆందోళనగా ఉండిపోవటం ఉండడంలో కారణంగా ఈ మనుషులు భయంకరంగా ఉంటున్నారండి. ప్రజల గవర్నమెంట్ వారు ఇప్పుడు కాలువలు గీలవలన్నీ నీట్గా చేసి బాగానే చేశారండి. హాస్పిటల్ కూడా సప్లై చేశారు సార్. అంటే మామూలు సుమారు అంటే మీ ఏరియాలో ఎంతమంది వ్యాధి బారిన పడి ఉండొచ్చు? ఎంతమంది ఇంచుమించు 150-200 జనం దాకా ఉండొచ్చు సార్. 200-300 దగ్గర ఉండిపో 300 రమరేమి ఉంటారు సార్, తక్కువ ఉంటుంది సార్. అంటే మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా? కుటుంబ సభ్యులుగా మాకు మా అమ్మ అండి, మా అబ్బాయి ఉన్నారు సార్, మా బావ, మా అక్క, మా మనవడు. అంటే మా అక్క అబ్బాయించండి. మొత్తం 5-6 మా కుటుంబంలోనే లీక్ అయిపోయారండి. ఇప్పుడు మటుకు అలా వాళ్ళ ప్రాణాలతో ఉన్నారు. జనం ఆందోళనగా ఉన్నారు సార్. జనం అయితే మటుకైతే పెద్ద పూర్తిగా ఇంకా పర్లేదు అనే పరిస్థితి లేదండి. మళ్ళీ నన్ను ఎప్పుడైతే ప్లేసెంట్ వెళ్ళిపోయిందో కొంచెం ఇంకా డౌట్గా ఉన్నారు సార్. అది ఓకే సార్. సో కొమ్మనాపల్లి గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు అయితే ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళని అడిగి అసలు నిజంగా డయేరియా వచ్చిందా అంటే వీళ్ళైతే డెత్లు ఏమీ లేవు, అంతా నార్మల్గానే ఉంది, అంతా బాగానే సజావుగా జరిగిందని అధికారులు అయితే చెప్తున్నారు. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఏంటి అసలు ఈ కొమ్మనాపల్లి గ్రామంలో డయేరియా వచ్చింది, చాలా విపరీతంగా చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు, అధికారులు అయితే ఏం లేదని చెప్తున్నారు, ఇందులో వాస్తవం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కేసులు ఏమి లేవండి. ఇంతకుముందు వాటర్ ట్యాంకులు కడగపోవడం వల్ల దాని వల్ల పొల్యూషన్ అయింది వాటర్. ఇప్పుడైతే ప్రస్తుతానికి తగ్గే కేసులు పర్లేదు బాగా. అంటే ఒకళ్ళిద్దరు చనిపోయారని కూడా అంటున్నారు. ఒక ఆమె చనిపోయిందండి, ఇద్దరా ఒక ఆయన పెద్ద అయిన ఒకరండి, ఒక ఆమె అయితే కొద్ది వయసులో ఉన్న ఆమె చనిపోయింది అన్నమాట మొన్న అప్పుడు ఫస్ట్లోనే. సో కొమ్మనాపల్లి గ్రామంలో ఈ డయేరియా బారిన పడినటువంటి బాధిత కుటుంబము వీరు యాక్చువల్గా కొంచెం బాగా వయసు మళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో మరలా ఇలాంటిది రావడం అనేటువంటిది ఒకసారి వాళ్ళు చూస్తేనే మనకు అర్థమవుతుంది. అసలు ఎలా జరిగింది, అసలు సిచ్యువేషన్ ఏంటి తెలుసుకుందాము. సార్ ఏంటి అసలు అంటే మీకు ఏం జరిగింది అసలు? మొన్న ఎన్ని రోజుల క్రితం జరిగింది? మాకు శుక్రవారం నాడు వచ్చిందండి. నాకైతే మా మనవడికి అయితే లక్ష్మీవారం వచ్చిందండి ముందు రోజు. అదే నా అబ్బాయికి అందుకు తీసుకుని కాకినాడ వెళ్ళిపోయాడు. కాకినాడ వెళ్ళిపోతే ఆడ కాకినాడ హాస్పిటల్లో చికిత్స అందించారండి, బాగానే చేశారు, చూశారండి, అక్కడే ఉండిపోయాడండి. నన్ను కూడా కాకినాడ తీసుకెళ్ళారండి, పంపేశారు.
పంపిస్తే అక్కడ కాకినాడలో చూసేటప్పటికి ఇంకా చూసి మిగిలిపోయిందండి. అంటే మీకు వచ్చిన లక్షణం, మీకు అనిపించిన లక్షణాలు ఏంటి అసలు? అంటే మాకు అనిపించినాయి ఇరిగేషన్లు తప్ప వాంతులునండి. అంటే సుమారు ఎన్ని అయ్యి ఉండొచ్చు? ఇంక లెక్క వెళ్ళామండి, గేజ్ లేదండి. ఇంకా అలా జారిపోతామండి. ఆ పేషెంట్లు వాళ్ళు చేసుకోవడమే అండి. అన్నం పెట్టారు డాక్టర్లకి, ఎలా పోయో ఏమైపోయిందో మాకు తెలియదండి. కళ పోవటమేనండి. పోతుంటే పాపం అన్నం కాళ్ళే చేశారండి. చెప్పండి, మీరే చెప్తున్నారు కదా అసలు, అంటే మీరు గమనించిన పరిస్థితులు ఏంటి? మీకు కూడా ఏమన్నా మీకు అటాక్ అయింది? ఇది ఖచ్చితంగా నేను బాధించాను దాని నుంచి. నేను ఏదైనా తీసుకెళ్ళాను, నేను తీసుకొని నేను పడిపోయాను వెళ్ళి. కనీసం రెస్పాన్స్ లేదు. అంటే ఎందువల్ల వచ్చింది, అసలు నీటి వల్ల వచ్చిందా, ఆహారం వల్ల వచ్చిందని ఎవరు కూడా మనకేం చెప్పలేదండి. వాళ్ళు డాక్టర్లో చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళో చెప్పలేదండి. ఎందువల్ల వచ్చింది ఎవరికి తెలియదండి. కనీసం ఎవరు పరామర్శ కూడా ఎవరు రాలేదు. అంటే ఎవరు కొత్తగా వచ్చినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ, అంటే ఈ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ? మాకు దివ్య గారు వచ్చారండి ఇక్కడ, అన్ని మిగిలిన ఫస్ట్ వచ్చారంటే ఆవిడ మొత్తం చేశారండి. మిగతా ఎవరో కనిపించలేదండి. వీళ్ళు కింద స్థాయి అధికారులు ఎవరు రాలేదు. అంటే మిగతా వాళ్ళు ఈ శుభ్రత మీద పడ్డారు కానీ ఎవరి దగ్గర వీళ్ళ దగ్గరికి పేషెంట్ దగ్గరికి ఎవడో రాలేదు. ఒక్క లాస్ట్ 3 days అయిన తర్వాత వచ్చారండి చిన్న చిన్న నాయకులు. అంటే సుమారు ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది అసలు? యాక్చువల్గా ఇంచుమించు వారం దగ్గరికి అయిపోతుందండి. వారం నడిచింది, 9 రోజులు అవుతుంది. అంటే సుమారు ఇప్పుడు మీ కుటుంబానికి కానీ మీకు కానీ అంటే మీకు ఏమైనా ఇన్సూరెన్స్లు ఆరోగ్యశ్రీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా? మేము ఈరోజు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్కి లేకపోయింటే చాలామంది చనిపోయాను. ఏంటి వెంటనే ఎలాగ అటాక్ అయిన వెంటనే మేము వెళ్ళామండి. వెళ్ళకపోయింటే మనకి చాలా డ్యామేజ్ అయ్యేదండి. ఊరు మొత్తం చాలామంది కాకినాడ జీజెచ్లో ఉన్నాడు. కొన్నాపిల్ టు జీజెచ్ అనే టైప్లో తయారైంది. రావడం వెళ్ళిపోవడం చిన్నపిల్లల కానీ పెద్దల వరకు కూడా బాధితులే అందరూ. వెంటనే ఎవరు కూడా పెద్ద రెస్పాన్స్ అవ్వలేదండి. ఫస్ట్ టైం ఫ్రెష్ ఇదే రావడమేనండి. మేము నాకు తెలిసి ఎప్పుడు వచ్చి ఎవరు రాలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం, మా వాళ్ళు అందరికీ ఇదే చూడడం, ఎప్పుడు రాలేదండి. ఎవరైనా మిగతా ఉంటే వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు వచ్చి ముఖ్యమైన వాళ్ళ దగ్గరికి వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి అది తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ప్రజా సమస్యలు ఎవరు రాలేదండి. ఇప్పుడు వచ్చి ఒకరు రాలేదండి, ఒక్క ప్రెస్ రాలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకుని ఇక్కడ ఎలా ఉంటుందని పరిస్థితి. ప్రజా సమస్యల మీద మాట్లాడింది ఒకే ఒకటి D5 ఫస్ట్ టైం చూసి వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం చూడడం. నేను మాట్లాడుకుంటే ఫస్ట్ టైం. చెప్పండి, కాలువలు తీయలేదండి అసలు, కట్టేకి కాలువలు తీయలేదండి మాకు. కట్టి ఎంతకాలం అవుతుందమ్మా? కరోనా టైంలో కట్టారండి, ఇప్పుడు తీయలేదండి కాలువలు తీయలేదు. కట్టిన ఛానల్ కూడా మాకు వాటర్ కూడా వెళ్ళకుండా ఒక 6 నెలలు 7 నెలలు ఆపేశారు. కాలువ డైరెక్టర్గా ఏ కాలువకి ఆ కాలువకి వెళ్ళలేదండి. రోడ్డుకి మధ్యలో పెట్టి చిన్న కన్నం పెట్టారు. అందులోంచి ఒక్కొక్కసారి నీరు వెళ్తుందండి, ఒక్కోసారి వానగట్ట వచ్చేస్తే ఇళ్లలో పూనేసుకుంటారు. కానీ ఇప్పుడు మీకు ఎలాగ తాగునీరు మరి ఏమైనా వస్తుందా ఇప్పుడు మీకు? మాకైతే ఏమీ లేదండి, కానీ వాటర్ మరి పైనుంచి తెచ్చుకుంటున్నామండి. అక్కడ అతను మాట్లాడమంటే వాళ్ళు ఏమంటారండి, భయపడుతున్నారండి. ఏంటి ఇతర ఈ పార్టీ అదర పార్టీ అన్న కాడికి డౌట్గా ఉంటుందండి. ఇది మాట్లాడేకి ఎవరికి కౌకనదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏదో ఈ రకంగా చేస్తారో ఇవన్నీ ఉన్నారో తెలియ వచ్చిందని ఏదో అనుకుంటుంది తప్పించి ఇక్కడ మనుషుల్ని పట్టుకు బాధించేది ధైర్యంగా మీరు ఎలా ఉన్నారు, ఇలా జరిగింది, మీకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మీకు ఏమైనా చూసారా అన్న మనుషులు లేడండి. ఇక్కడ వీళ్ళు ఎలా పడిపోయి ఇంట్లో ఆ ఇంట్లో మేము ఇక్కడ ఏళ్ళలో ఇలా ఉండిపోతే ఒక్కడం అలా చూడడానికి కూడా రాలేదు. వాటర్ వస్తుందండి ట్యాంకు, మాకు ఓపు ఉంటే పట్టుకోవటం లేకపోతే వేసి పట్టండి, అవి వాడుకోనేకి, లేదంటే పక్క ఊరు వెళ్ళిపోయి. సో ఏదైతే డయేరియాకి సంబంధించినటువంటి కేసులు అత్యధికంగా ఎక్కడైతే నమోదయ్యో ఆ ప్రాంతం కొమ్మనపల్లిలో మనం అయితే ఉన్నామో. ఇక్కడ మనకి హెల్త్ సెంటర్కి సంబంధించిన డాక్టర్ మనకి ఉన్నారు. సో ఆయన అడిగి అసలు అంటే ఈ సంఘటనకి గల కారణాలు ఏంటి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, అసలు వాళ్ళు రికవర్ అయ్యారా లేదా, అసలు ఇంకా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి అనేటటువంటి విషయాలు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ దీనికి సంబంధించి యాక్చువల్గా ఈ డయేరియా సంబంధించి అసలు మెయిన్ కాజ్ ఏమై ఉంటుంది? వాటర్ రిసోర్సెస్ సార్. మ్యాక్సిమం కేసెస్ డ్యూ టు వాటర్ రిసోర్సెస్, వాటర్ కంటామినేషన్ వల్లనే జరిగింది. ఇది డైరియా కేసులు రావటం జరిగింది. సుమారు ఈ కొమ్మనాపల్లి విలేజ్లో 83 కేసులు మా మెడికల్ క్యాంప్కి రావటం జరిగింది. గత 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తున్నాం. ప్రస్తుతం కేసులు ఎటువంటి కేసులు 0 కేసులకి వెళ్ళటం జరిగింది. ఏ కేసులు డైరియా కేసులు ఏమీ లేవు. కాకపోతే 83 కేసులు రావటం జరిగింది. 83 కేసుల్లో 39 కేసులు జీజేహెచ్కి రిఫర్ చేయటం జరిగింది యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ DMHO గారు. మిగతా కేసులు బేస్ క్యాంపులోనే ట్రీట్మెంట్ చేయటం జరిగింది సార్. ఎవరైనా క్రిటికల్ కండిషన్లో ఉన్నాయా అసలు దీనికి సంబంధించి? సీరియస్ కండిషన్లో ప్రస్తుతం ఎటువంటి కేసులు లేవు. ఆల్మోస్ట్ జీజేహెచ్ నుంచి అన్ని కేసులు కూడా డిశ్చార్జ్ అయిపోయినాయి. తర్వాత గ్రామంలో కూడా మా ANMs ద్వారా సర్వే చేయించాము.
డిశ్చార్జ్ అయ్యి వచ్చిన కేసులన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. సో అంటే కాజ్ ఆఫ్ ది డిసీజ్ అంటే ఏ కారణం వల్ల ఇన్ని కేసులు వచ్చి ఉంటాయంటారు? వాటర్ కంటామినేషన్ సార్, వాటర్ కంటామినేషన్, మేబీ కంటామినేషన్ ఆఫ్ వాటర్. జిల్లా అధికారులు దాని మీద ఆర్డబ్ల్యూఎస్ కానీ జిల్లా అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేశారు, ఈ వారం రోజులు చేస్తూ ఉన్నారు కూడా. మొత్తంగా కంట్రోల్ అయింది. అంటే యాక్చువల్గా ఇక్కడ సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్లో ఒక కోతి పడి చనిపోయింది, సో దానివల్ల కంటామినేషన్ ఎక్కువైంది, దానివల్ల ఇదంతా స్ప్రెడ్ అయిందంటే అందులో వాస్తవం ఉందా అసలు? యాక్చువల్గా అలాంటిది ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. అటువంటి రిపోర్టు ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు లేదు. కాకపోతే కంటామినేషన్ మాత్రం ఉందని తెలుసు, వాటర్ కంటామినేట్ అయిందని మాత్రం తెలుసు. దానికి సంబంధించి ఆల్రెడీ మిగతా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ పైప్ లైన్స్ రిపేరింగ్ అది కూడా చేస్తున్నారు, అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు.